హేమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి బిగినర్స్ లైక్ లాస్ట్ వీడియోలో అడిగారు అనమాట అన్న బ్యాక్ వర్కౌట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని. సో నేను చాలా మిస్టేక్స్ చేసిన బ్యాక్ వర్కౌట్లో. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఏ వర్కౌట్స్ చేస్తే బెటరు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. సో వీడియో మొత్తం చూడండి. అదే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ మంచి వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు సీదా వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. వర్కౌట్లో పోయి మాట్లాడదాం. చలో. సో 15 రిప్స్ అయితే చేసినాం. సో ఇది డెడ్ లిఫ్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ ఓవరాల్ బాడీ ఉంది కదా, ఇది కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. ఓవరాల్ బాడీకి వెయిట్ పడుతుంది. అంటే ఓన్లీ నీ బ్యాక్కే కాదు, లోవర్ బ్యాక్కే కాదు, గ్లూట్స్ అన్నిటికీ పడుతుంది. దీన్ని చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓవరాల్ బాడీ గ్రో అవుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్గా మన బ్యాక్లో లోవర్ బ్యాక్ అనేది చాలా వీక్ ఉంటుంది. లోవర్ బ్యాక్ అనేది, సో లోవర్ బ్యాక్కి ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది, లోవర్ బ్యాక్ మంచిగా గ్రో అవుతుంది. సో ఇన్ కేస్ మీరు డెడ్ లిఫ్ట్ అనేది మీ రొటీన్లో లేదంటే యాడ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ కాకపోయినా ఒక వీక్ డెడ్ లిఫ్ట్ పెట్టుకోండి, ఇంకో వీక్లో హైపర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోండి. సో దట్ మీరు లో వాల్యూమ్ చేయొచ్చు, హై వాల్యూమ్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక వీక్ డెడ్ లిఫ్ట్, ఇంకో వీక్ హైపర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోండి, అదనమాట. అండ్ ఇది 2 సెట్స్ అయినాయి, ఇంకొక 2 సెట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ ఏందో చూపిస్తా. 2 సెట్ ఉండొచ్చు, అదనమాట. నెక్స్ట్ వేరియేషన్ ఏందో నాకు కూడా రియల్ చెప్తున్నా. నా వర్కౌట్ రొటీన్ చేంజ్ అయింది, నా వర్కౌట్ ప్లాన్ అనేది చేంజ్ అయింది. సో వాట్సాప్ ఏదైతే వర్కౌట్ ఇప్పుడు చూపిస్తున్నాడో అవే నేను కూడా చేస్తున్నాను. నాకు ఇంకా పంపించలేదు, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిండు. మేమిద్దరం సేమ్ వర్కౌట్ ప్లాన్ ఫాలో అవుతున్నాం కరెంట్లీ. ఎందుకంటే బిల్డింగ్ ఫేస్లో ఉన్నాడు వాట్సాప్, నేను కూడా బిల్డింగ్ ఫేస్లో ఉన్నా. అండ్ మా ట్రైనింగ్ ఎట్లా అంటే లో వాల్యూమ్ హై ఇంటెన్సిటీ ఒకసారి ఒక వీక్ ఉంటుంది, హై వాల్యూమ్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ వీక్ వచ్చేసి హై వాల్యూమ్ లో ఇంటెన్సిటీ అనమాట. అంటే ఎక్కువ వేరియేషన్స్ చేస్తాం వర్కౌట్స్లో, ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. సో అట్లా చెడ్డీ చంపేస్తాం. సో అదనమాట. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి పుల్అప్స్ అనమాట. పుల్అప్స్ ఎందుకు చేయాలి అని చాలా వరకు అందరికీ పుల్అప్స్ రావు, కానీ పుల్అప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ ఫర్ ల్యాట్ గ్రోయింగ్కి. అది మస్తు వర్కౌట్. అండ్ అది కూడా బాడీ వెయిట్ వర్కౌట్ కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ బ్యాక్లో కూడా పడుతుంది. మీరు ట్రై చేయండి. మీకు అది రాకపోతే అసిస్టెంట్ పుల్అప్స్ కూడా వేయొచ్చు, కానీ వెయిటెడ్ పుల్అప్స్ నేర్చుకోండి. ఐ మీన్ బాడీ వెయిట్ పుల్అప్స్ నేర్చుకోండి, మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మన దాంట్లో ఇప్పుడు నేను ఫాలో అవుతున్న ప్రోటోకాల్ ఏంటంటే చాలా వరకు స్ట్రెంగ్త్ గెయిన్ చేయాలి. అంటే మనకి ఏంటంటే స్ట్రెంగ్త్లో వీక్ అనమాట ఫస్ట్ నుంచి. అండ్ చాలామంది బక్కగా ఉన్న వాళ్ళు ఇది ఫేస్ చేసే ఉంటారు, స్ట్రెంగ్త్ అనేది చాలా వరకు ఉండదు. సో మీరు స్ట్రెంగ్త్ గెయిన్ చేయాలంటే మీరు మీ బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే పుషప్స్, పుల్అప్స్ చేయాలి, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్, బార్బెల్ బెంచ్ ప్రెస్. ఇవేంటంటే కాంపౌండ్ వర్కౌట్, దీనివల్ల స్ట్రెంగ్త్ అనేది గలీజ్గా పెరుగుతుంది. సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా బ్యాక్ వర్కౌట్ చేస్తే పుల్అప్స్ అయితే వేయండి. ఫస్ట్ అసిస్టెడ్ పుల్అప్స్ అయినా ట్రై చేయండి, దాని తర్వాత పుల్అప్స్ అయితే వేయండి. మీకు ఒక్క రేపు వచ్చినా పర్లేదు, వీక్ బై వీక్ 1, 2, 3 అట్లా పెంచుకుంటే వెళ్ళండి. సో 1 డే మీకు 15 వరకు వస్తాయి. మీరు తోపులు లెక్క 20, 30 చేయాల్సిన అవసరం లేదు. 10 వచ్చినా కూడా బెస్టే. ఆ 10 కొడితే ఇంపాక్ట్ కూడా గలీజ్గా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇప్పుడు పుల్అప్స్ చేస్తాను నేను ఎన్ని చేస్తాను అనేది మీరు చూడండి. నాకు తెలిసి నాకు 10 వస్తాయి, 10, 12 తప్ప ఎక్కువ రావు ఫస్ట్ సెట్లో. సో లెట్స్ గో. చూసినట్టయితే వెయిటెడ్ పుల్అప్స్, అది కూడా నా బాడీ వెయిట్ కాకుండా ఇంకొక 10 kgs యాడ్ చేసుకున్నా, దానికి 10 reps వచ్చినాయి. సో దట్ నా స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ముందు నుంచి పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ నేను ఎక్కువనే చేస్తుండే. ఎందుకంటే ఒకప్పుడు పుషప్స్ పుల్అప్స్ అనే వార్మప్ అనుకొని ప్రతిరోజు ఎవ్రీడే చేస్తుండే. దానివల్ల పుల్అప్స్లో పుషప్స్లో మాస్టర్ అయినా అంటలేం కానీ నాకు వస్తాయి. ఒకప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పుషప్స్ కొట్టమన్నా ఒక 70-60 అయితే కొట్టగలుగుతా. పుల్అప్స్ మినిమంలో 15, అంటే బాడీ వెయిట్తోనే 15 నుంచి 18 దాకా కొట్టగలుగుతా. సో దానివల్ల అడ్వాంటేజ్ అయింది. చాలా వరకు ఇప్పుడు ఉన్న బిగినర్లు ఏంటంటే పుషప్స్ పుల్అప్స్ ఇగ్నోర్ చేస్తారు. అవి మన వల్ల కాదు, బాడీ వెయిట్ వర్కౌట్స్ టఫ్ అని వదిలేస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ బాడీని నువ్వు లేపగలుగుతావో దాని తర్వాత వెయిట్ లేపడం ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ పంచాయతీ ఏంటి అంటే ఇది అందరి వల్ల కాదు. కానీ ట్రై చేయండి, పుష్ చేయండి. అదే లైక్ పుష్ పాస్ట్ యువర్ లిమిట్స్. ఇందులో పుషప్స్ పుల్అప్స్లో మాస్టర్ అవ్వండి. అవి మాస్టర్ అయితే మీరు నార్మల్ వర్కౌట్స్ ఇట్లా చేసేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం వచ్చాట. సో ఇప్పుడు వర్కౌట్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్ అనమాట. కానీ మనం చేసేది సింగిల్ ఆర్మ్ ల్యాట్ పుల్ డౌన్. సో ఇక్కడ అందరికి ఒకటి ఉంటుంది కదా, చిన్న చెస్ట్ ఉండడు, పెద్ద చెస్ట్ ఉండడు, లేకపోతే చిన్న బైసెప్ ఉండడం, పెద్ద బైసెప్ ఉండడం. ల్యాట్స్లో కూడా బిగ్ ల్యాట్స్ ఉండడం, లైక్ ఒక్క నిమిషం, ల్యాట్స్లో కూడా లైక్ చిన్న ల్యాట్స్ ఉండడం, పెద్దగా ఉండడం. ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే మనకి అది మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్గా అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ స్ట్రెంత్ ఒకరికి తక్కువ ఉంటుంది, ఇంకొనికి ఎక్కువ ఉంటుంది. దానివల్ల స్ట్రెంత్ ఎక్కువ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. సో ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేయడానికి మనం యూనిలాటరల్ వర్కౌట్స్ చేయాలి, అంటే సింగిల్ ఆర్మ్ వర్కౌట్స్. ఇప్పుడు నేను సింగిల్ ఆర్మ్ ల్యాట్ పుల్ డౌన్ చేస్తున్నాను. సో దీనికి ఎంత ఇంపాక్ట్ పడుతుందో దీనికి కూడా అంతే ఇంపాక్ట్ పడుతుంది. సో అట్లా ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే సింగిల్ ఆర్మ్ ల్యాట్ పుల్ డౌన్ వర్కౌట్ చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే నా స్ట్రెంత్ దేంట్లో తక్కువ ఉంటుందో ఆ హ్యాండ్తోనే నేను ఫస్ట్ చేస్తాను. సో మన లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది మనం, ఎందుకంటే రైట్ హ్యాండర్స్ కాబట్టి. సో అట్లా అనమాట. సో ఇప్పుడు దీనికి 12 ఎట్లా వచ్చినాయో రైట్ హ్యాండ్లో కూడా 12 పుష్ చేస్తాం. 12 కన్నా ఎక్కువనే వస్తాయి, కానీ ఎక్కువ పుష్ చేయడానికి చూడాలి. సో టిల్ ఫెయిల్యూర్ చేయాలి, అట్లా చేస్తాం అనమాట. సో చాలా వరకు అందరూ మిస్ చేసే వర్కౌటే ఇది అనమాట. రేట్ డెల్ట్ చాలా వరకు మిస్ చేస్తారు. అండ్ ఇది షోల్డర్ కింద వస్తుంది, బ్యాక్ కింద కూడా వస్తుంది. మీరు షోల్డర్ ట్రైన్ చేసేటప్పుడు సపరేట్ షోల్డర్ డే ఉంటే మీ రేట్ డెల్ట్ షోల్డర్ డేలో యాడ్ చేసుకోరు. మీరు పుష్ పుల్ లెగ్స్ ఈ స్ప్లిట్ ఫాలో అయితే ఈ రేట్ డెల్ట్ ట్రైన్ చేయడానికి బ్యాక్లో యాడ్ చేసుకోండి బ్యాక్ వర్కౌట్ రోజు. ఎందుకంటే బ్యాక్ వర్కౌట్ రోజు ఓవరాల్ బ్యాక్ ఎంగేజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బ్యాక్ పార్టే అంటారు. సో వన్ ఆఫ్ ది బ్యాక్ పార్ట్ అంటారు. సో ఇది బ్యాక్లో యాడ్ చేసుకోండి. అండ్ రేట్ డెల్ట్లో ఏం చేస్తారంటే ఐదర్ ఇదైనా కొట్టండి, ఫేస్ పుల్స్ అయినా కొట్టండి. ఇది ది బెస్ట్ వర్కౌట్ అనమాట. ఈ వర్కౌట్ అయితే మిస్ చేయకండి. రేట్ డెల్ట్ మిస్ చేస్తే మీ షోల్డర్ బుగ్గా. నా ఆర్మ్స్ చూసుకుంటే బికాస్ ఆఫ్ రేట్ డెల్ట్ వల్ల 3D లుక్ ఉంది. ఇదే నా అడ్వాంటేజ్. సో అందుకనే చెప్తున్నా. సో ఇంకో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ రోయింగ్ అయినా లేకపోతే టీ బార్ రోయింగ్ అయినా అప్పర్ బ్యాక్ని టార్గెట్ చేస్తుంది. సో నేను
టీ బార్ రోయింగ్ చేస్తాను, ఎందుకంటే ఇందులో నాకు మజిల్ మైండ్ కనెక్షన్ మంచిగా దొరుకుతుంది, కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. నేను బార్బెల్ రోయింగ్ కూడా చేస్తాను. డిపెండ్స్ ఆన్ ఇక మనం ఒక కాంపౌండ్ లైక్ బార్బెల్ రోయింగ్ కూడా కాంపౌండ్ మూవ్మెంటే, ఐదర్ డెడ్ లిఫ్ట్ అయినా కొడతా, లేకపోతే ఒక వీక్ బార్బెల్ రోయింగ్ అయినా చేస్తా. సో ఇది ఆల్రెడీ డెడ్ లిఫ్ట్ కొట్టేసిన కాబట్టి ఇప్పుడు టీ బార్ రోయింగ్ చేస్తున్నా. ఇది వచ్చేసి 3 సెట్స్. మీకు ఇన్ కేసు మీ జిమ్లో టీ బార్ రోయింగ్ ఇట్లా ఇది లేదనుకోండి, బార్బెల్ రోయింగ్ చేయండి, బెస్ట్ మూమెంట్. ఆల్మోస్ట్ నా వేరియేషన్ దాంట్లోనే డెవలప్ చేసిన. సో హోప్ యూ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ గో. సో ఇవి మెయిన్ వర్కౌట్ కాబట్టి ఇది 4 సెట్స్ చేస్తా. సో అప్పర్ బ్యాక్లో మొత్తం టోప్ లెవెల్లో డెవలప్ అవుతుంది. సో మీరు యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక బైసెప్ ఉంది, కానీ నా బైసెప్ వర్కౌట్ అయితే ఈరోజు లేదు. సో బ్యాక్ వర్కౌట్స్ అయితే ఇవే అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ముచ్చట్లు మాట్లాడదాం. లైక్ నేను ఈ బ్యాక్ వర్కౌట్ ఇదే ఎందుకు ఫాలో అయినది కూడా చెప్తా. సో మీరు చూసినట్టయితే ఇప్పుడైతే నా బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో మనం మెయిన్ ఇందులో చేసినవి ఏంటంటే, ఒకటి డెడ్ లిఫ్ట్, స్టార్టింగ్ వర్కౌట్ డెడ్ లిఫ్ట్, దాని తర్వాత పుల్అప్స్, దాని తర్వాత సింగిల్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్, తర్వాత కేబుల్ పుల్ ఓవరు, అండ్ రేట్ డెల్ట్కి వచ్చేసి రివర్స్ రేట్ డెల్ట్ ఫ్లై. సో 5 వేరియేషన్లు చేసినాం. సో దీనివల్ల ఏంటంటే, డెడ్ లిఫ్ట్ వల్ల ఏంటంటే మనకు ఓవరాల్ బ్యాక్ డెవలప్ అవుతుంది. ఓవరాల్ ఓన్లీ లోవర్ అనే కాదు, ఓవరాల్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అనమాట. సో లాట్ పుల్ డౌన్ వల్ల లాట్స్ మంచిగా డెవలప్ అవుతాయి. అండ్ సింగిల్ ఆర్మ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఒక లాట్ చిన్నగా ఉండడం, పెద్దగా ఉండడం అవి ఉంటాయి కదా, అవి కవర్ అయిపోతుంది. అండ్ కేబుల్ పుల్ ఓవర్ చేస్తాం కదా, దానివల్ల కూడా అది కూడా లాట్స్కి ఇంపాక్ట్ పడుతుంది, అండ్ మిడ్ బ్యాక్కి కూడా పడుతుంది. మీరు ట్రై చేసి చూడండి ఎట్లా చూపిస్తున్నానో. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏం వర్కౌట్, టీ బార్ రోయింగ్ అయినా వేయండి, లేదంటే ఇంకోటి ఏంటి బార్బెల్ రోయింగ్ అయినా వేయండి. సో అప్పర్ బ్యాక్లో థిక్నెస్ రావాలంటే ఈ 2 తోప్ వర్కౌట్స్ అనమాట, ఇవి యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ రేట్ డెల్ట్కి రివర్స్ పెగ్ డెక్ ఫ్లై, ఇవి చేసి మన వర్కౌట్ అయితే ఎండ్ చేసినాం. సో ఇప్పుడు నా బాడీ కండిషన్ చూపిస్తా, ఎట్లుందనేది మీరు కామెంట్లో చెప్పారు. అంటే కంపేర్ విత్ ముందు మనము బ్యాకే లేనప్పుడు ఇప్పుడు బ్యాక్కి చాలా డెవలప్ అయింది. అండ్ ఇంకోటి నాకు ఫ్లెక్స్ చేయడం రాదు సరిగ్గా, ఏమనుకోకండి ఒకవేళ ఫ్లెక్సింగ్ సరిగ్గా రాకపోతే. సో చూడు, వర్కౌట్ చేసుకుంటా. స్పెక్స్ ఉంటే ఇదో పంచాయతీ, సరిగ్గా తీయనికే రాదు. సో ఇప్పుడైతే చూపిస్తా. ఇక్కడ కొంచెం దూరం పెట్టి మాట్లాడదాం. ఫ్రేమ్ అయితే కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు నా బ్యాక్ కండిషన్ చూపిస్తా చూడరి. నా ఫేవరెట్ పోజ్ వచ్చేసి ఆర్నాల్డ్ పోజ్ అనమాట, మస్తు నేర్చుకున్నా. సో అందులో చూపిస్తా, మీతో అంతా చూపిస్తా చూడరి. ఇట్లా కోచ్ ఇంకా